అడ్రస్ కరెక్టేనా? బెల్లెక్కడ? నమస్తే మేడం. శర్మ గారు రమ్మన్నారు. అదే పెళ్లి చూపుల కోసం ఫోటోలు తీసుకురమ్మన్నారు. ఇంట్లో ఉన్న కూతురికి పురుషోత్తమాయ నమః, పెళ్లి చేయమంటే అచ్యుతాయ నమః, అడ్డమైన వాళ్ళందరికీ పెళ్లి చేయడానికి జనార్దనాయ నమః. పెద్దవాళ్ళ తిట్లు మనకు తలబరాలు. అమ్మ పెళ్ళిళ్ళు చేసి పెద్ద పెద్ద ఇల్లు కట్టించేస్తున్నారు ఈ మధ్య. మనం చూపించుకోవాలి కదా. ఎవరు? పెళ్లి చూపులని. అప్పుడే పెళ్లి చూపులు అరేంజ్ చేసావా? ఏంటండి ఎవ్రీథింగ్ ఇస్ ఓకే? మీరు సడన్ గా వచ్చేసరికి ప్రిపేర్ అవ్వలేదు. సారీ అండి. అదేంటి మీ నాన్నగారితో నిన్న ఫోన్లో మాట్లాడాను, ఇప్పుడే మీ అమ్మగారితో మాట్లాడాను. ఆవిడ ఎక్కడ కూర్చోమన్నారు? ఫొటోస్ చాలా ఫోటోలు చూసుంటాను. ఇవి నెక్స్ట్ లెవెల్. ఆ? ఇది నా లైఫ్ లో రోజు కోసం వదిలి స్పేస్. ఆ. ఇంకోటి చూడండి, ఇది కాజోల్ కోసం వదిలి స్పేస్. స్పేస్ చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి కదా, ఆ స్పేస్ ఫిల్ చేయడానికి నేను వచ్చింది. అసలు బుద్ధుందా నీకు? దేనికి? ఏంటయ్యా ఈ స్పేస్లు? స్పేస్ కి బుద్ధికి సంబంధం ఉందండి. అది నేను క్రియేట్ చేసిన స్పేస్. నేను అనేది ఫోటోస్ ముందే పంపించాలి కదా. అందుకే కదా నేను వచ్చింది. ఫోటోలు వాటంతట రాలేవు కదండి. అందుకని ఇలా సిగ్గు లేకుండా వచ్చేయడమేనా? ఏంటి మేడం ఏం మాట్లాడుతున్నారు? నచ్చితే నచ్చాయని చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి. ఎందుకు అడుగుతున్నారు? నేను ముందే చెప్పాను కదా నాకు టైం కావాలని. అయినా సూపర్ మార్కెట్ ఉన్నోళ్ళు డైలీ కిరాణా సామాన్లు తెచ్చినట్టు మ్యారేజ్ బ్యూరో ఉంటే ఇలా రోజు సంబంధాలు తెచ్చేస్తారా? ఓహో ఇది బాగుంది. మీకు టైం కావాలితే నా మీద ఎడతారేంటండి? ఎవరండి ఆవిడ? అయినా నా పెళ్లి నా ఫోటోలు నా ఇష్టం. ఆ, అసలు ఆవిడకే సంబంధం అండి. ఇన్ని రోజులు పెళ్లి కూతురు రిజెక్ట్ అయితే తట్టుకున్నాం, ఇప్పుడు మ్యారేజ్ బ్యూరోలు కూడా రిజెక్ట్ అయితే మేము ఏమైపోవాలండి? ఏమండి నాకు పెళ్లి వద్దే తెలియచండి. పెళ్లి చేసుకో. ఇదొకటి. దీని పెళ్లి కాదు కదా, ఊర్లో వాళ్ళు ఎవ్వరి పెళ్లిళ్ళు జరగనివ్వదు. దీనికి ఎన్ని రుక్మిణి కళ్యాణాలు చేసినా అంతే.